గాయస్ మేమైతే ఈ విధంగా రూమ్కి అయితే వచ్చినామన్నమాట. రూమ్కి వచ్చి మొత్తం లగేజ్ అంతా పెట్టి బాగా బీచ్కి అయితే బయలుదేరినాము. చూడండి బాగా బీచ్ లొకేషన్ అనమాట. ఇది వెళ్ళే రూటు మొత్తం అయితే మనకి రెస్టారెంట్లు, ఫుడ్ ఐటమ్స్, ఇవే హోటల్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. మరి రిసార్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయంట. చూడండి మొత్తం క్లైమేట్ అయితే హైలైట్ ఉంది. ఈవినింగ్ అయితే అవుతుంది అనమాట. ఈవినింగ్ ఒక 4:30 అయితే అవుతుంది. సో ఈ టైంలో అయితే బయలుదేరినాము. సో ఊరికే టైంపాస్ అయితే కావట్లేదు. సో టైంపాస్ అన్న చేద్దామని చెప్పి అట్లా బయలుదేరినాం అనమాట. చూడండి పెద్ద పెద్దవి అయితే ఉన్నాయన్నమాట. కేఫ్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇదంతా వెళ్ళే రూట్ బాగా బీచ్కి. మా రూమ్కి మధ్యలో రూట్ అనమాట. ఇదైతే వచ్చేసి బాగా బీచ్ పార్కింగ్. సో ఇది బాగా బీచ్ ఎంట్రన్స్ అనమాట. అప్పుడే జనాలు చూడండి దిండిగా ఉన్నారు. ఇది ఈవినింగ్ అయింది. ఈవినింగ్ టైం అయితే వచ్చినా అనమాట. నేను ఇదంతా బాగా బీచ్లోనే నడుచుకుంటూ పోతున్నాం. వీటి నుంచి బాగా బీచ్ ఎంట్రన్స్ స్టార్ట్ అయిపోయినట్టే బీచ్. సో మనం ఇప్పుడైతే బాగా బీచ్కి అయితే వచ్చినాం అనమాట. ఇది బాగా బీచ్ ఎంట్రన్స్ రూటు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి పోవాలా. ఫుల్ అయితే జనాలు అయితే ఉన్నారు, అంటే టూరిస్టులు. ఎందుకంటే ఇది సీజన్ కదా, నవంబరు, డిసెంబరు, జనవరి. సో ఫుల్ అయితే జనాలు ఉన్నారు. బట్టలు అయితే చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్లో అయితే మనకి చాలా షాప్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మనం ఏ షాప్లో కావాలంటే ఆ షాప్లోకి పోయి అయితే మనము గిర్గెన్ చేసుకొని మంచిగా అయితే తీసుకోవచ్చు. ఇంకా టాటో షాపులు కూడా ఫుల్గా ఉన్నాయి. రండి సార్ టాటో అంటుంటారు. సో టాటో షాపులు కూడా ఫుల్గా. ఈ మందు తాగడానికి కూడా ఎక్కడ కావాలంటే అక్కడ షాప్స్ అయితే లోకల్గా రూమ్స్లకు ఉన్నాయన్నమాట. సో చూడండి బాగా బీచ్ అని అయితే నేను షో చేస్తున్నాను. సో అట్లా రూమ్స్లో పెట్టుకొని అయితే అమ్ముతుంటారు. మనకి మందు అయితే చాలా తక్కువ గైస్. మందు, బట్టలు తక్కువ. ఫుడ్ ఐటమ్ కానీ లేదంటే ఇట్లా బీచ్లో ఏమన్నా తీసుకోవడం కానీ, లేదంటే ఎక్కడైనా బార్లో, పబ్లో ఫుడ్ ప్లస్ మందు తీసుకుంటే ఇంకంతా సరిసమానమే అవుతుంది అనమాట. ఫుడ్ రేటు, మందు రేటు. బీచ్ వ్యూ అయితే చూడండి ఎక్సలెంట్ అయితే ఉంది. ఎంట్రన్స్లోనే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూర్చోడానికి అంతా చైర్స్ అంతా వేసినారు. మొత్తం సీ ఫుడ్ అంతా అవైలబిలిటీ అంట. చాలా అయితే బాగుందనమాట. సో ఇట్లా అంతా కూర్చొని బాగా ఫ్యామిలీస్తో అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరూ. సో చూడండి ఇది ఈవినింగ్ టైం అనమాట. మేము సన్సెట్ అన్న చూద్దామని చెప్పి అయితే ఇక్కడికి బీచ్కి అయితే వచ్చినామన్నమాట. ఫుల్ అయితే జనాలు ఉన్నారు, బాగా ఆడుకుంటున్నారు. కొంచెం గలీజ్ ఉన్నాయి వాటరు. చూడండి సన్సెట్ ఎట్లుంది ఏం కథ అనేసి. అక్కడ దాకా గైస్ లాస్ట్ వరకు మీరు చూస్తున్నట్టయితే జనాలు అయితే ఉన్నారనమాట. అంటే ఈ మధ్యలో కొన్ని వాటర్ ఫ్లో అయితే చాలా తక్కువనే ఉంది మేము చూడంగా అయితే. సో వాటర్ ఫ్లో అయితే తక్కువగానే ఉంది. బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మామూలు అత్తళ్ళు, ఫారినర్స్ అంతా ఫుల్ ఇట్లా మసాజ్ కూడా చేయించుకుంటున్నారనమాట. అంటే మనకి ఈ చైర్ల మీదనే వాళ్ళే మసాజ్ చేసే వాళ్ళు ఉంటారు. మనం మసాజ్ చేయించుకోవాలంటే మనీ పే చేసి 1000 రూపీస్ 1200 అట్లా పే చేసేసి మసాజ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళవే ఉంటాయన్నమాట. ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది. ఇట్లా మసాజ్వి ఇవిను ఇక్కడే దొరుకుతాయి. తర్వాత మందు ఇక్కడే దొరుకుతుంది. అన్నీ ఇక్కడే తీసుకొని మనమైతే ఇక్కడ కూర్చొని హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అయితే తాగొచ్చు. నైట్ టైమ్స్ అయితే ఇంకా మనకి లోపల డ్యాన్స్ చేయడానికి కానీ ఉంటుందంట. లైక్ డీజే ప్లే చేస్తుంటారు. మనం డ్యాన్స్ గీన్స్ కూడా తాగి అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా పెద్దది గాయస్ బీచ్ అయితే. పొయ్యేకి ఎంత దూరం ఉంటుందో అంత దూరము బీచ్ అయితే ఉందన్నమాట. సో చూడండి ఎట్లా ఉంది బీచ్ అనేసి. సో మేము బీచ్ నుంచి రూమ్కి అయితే వచ్చినాము. ఇదే మా రూమ్ అనమాట. సో రూమ్లో ఇంక ఈరోజు రెస్ట్ అయితే తీసుకునేసి మేము కొంచెం అట్లా తెచ్చుకున్నాము అన్నీ. నైట్ కొంచెం అట్లా ఎంజాయ్ పండుగ చేసి ఇంకా పండుకుంటామన్నమాట. చూడండి మా రిసార్ట్ అయితే ఎంత బాగుంది. మా ఆఫీస్ వాళ్ళు అయితే బుక్ చేసినారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మా యొక్క రెస్టారెంట్ అనమాట. ఎలిమెంటరీ అని చెప్పేసి 4 స్టారో 5 స్టారో హోటల్ ఇది. సో ఇక్కడనే మనకి బఫెట్ ఫుడ్ అన్నీ ఉంటాయి. డ్రింక్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనుకుంటా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.